హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరైతే అనిత. నేను తమిళనాడులో కోయంబత్తూర్‌లో ఉంటున్నానండి. అంటే చాలా మంది కొత్తగా సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి నా నేమ్ అయితే నేను చెప్తున్నాను. నేను బ్యూటీషియన్ ఫీల్డ్‌లోకొచ్చి 15 ఇయర్స్ అవుతుంది. అదే టైలరింగ్ ఫీల్డ్‌కొచ్చి 12 ఇయర్స్. అంటే బ్యూటీషియన్ కంటే ముందే టైలరింగ్ నేర్చుకున్నాను. కానీ అది అంతంత మాత్రాన నేర్చుకున్నాను. ఒక ప్రాపర్‌గా ప్రొఫెషనల్ వేలో రన్ చేస్తున్నాను అంటే అదొక 12 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాననమాట. బ్యూటీషియన్‌లోనే కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ. టైలరింగ్ కొంచెం తక్కువుంటది. సో, చాలా మంది బ్యూటీషియన్ క్లాస్ ఎప్పటినుంచి స్టార్ట్ చేస్తారక్క అనేసి కామెంట్ చేశారు. సో, ఈ రోజు నుంచే బ్యూటీషియన్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఈవినింగ్ ఎప్పటిలాగే మెహందీ క్లాస్ వస్తూ ఉంటదండి. సో, మీరు మెహందీ ప్రాక్టీస్ చేయండి. దగ్గర దగ్గర మెహందీ క్లాస్ అడ్వాన్స్ క్లాస్ వరకు వచ్చేసాము. సో, అడ్వాన్స్ క్లాస్ అయిన తర్వాత పోర్ట్రెయిట్ ఒకటి నేర్చుకున్నారంటే మాక్సిమం మీకు ఈజీగా వచ్చేస్తదనమాట. కానీ మీరు ప్రాక్టీస్ చేయడంలోనే ఉంటది. సేమ్ బ్యూటీషియన్ కూడా అదే. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారో అంత మీకు ఈజీగా వస్తదండి. సో, ఫస్ట్ డే 1 బ్యూటీషియన్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఐబ్రో. ఐబ్రోసే గుర్తుకొస్తదనమాట. సో, బేసిక్స్‌లో అస్సలు ఏ నాలెడ్జ్ నాకు లేదు అన్న వాళ్ళు కూడా బ్యూటీషియన్ నేర్చుకోవచ్చు. బ్యూటీషియన్ నేర్చుకోవడానికి పెద్దగా చదువుకోవాలా అనే డౌట్ అయితే కూడా ఉంటది. కనీసం పెద్దగా చదువుకోకపోయినా ఇప్పుడు ఒక దాంట్లో ఉన్న నేమ్‌ని మీరు చదవగలరు. లేదా చదవకపోయినా మీరు ప్రొనౌన్సియేషన్ అంటే ఈ ఒక పేరు, ఒక క్రీమ్, మసాజ్ క్రీమ్ అంటే దాని పేరు చెప్పగలరు అనంటే చాలు. అంతవరకు నాలెడ్జ్ ఉంటే చాలు. దీనికి బీభత్సంగా చదివి ఉండాలి అనేసి అవసరం అయితే లేదు. సో, ఇంకా బ్యూటీషియన్ గురించి చాలా ఉంది. సో, చాలా టాపిక్స్ కవర్ అవుతూ నేను చెప్తాను. ప్రతి ఒక్కటి నేర్చుకుంటారు. ఆహ్, మీరు చేయవలసింది ఏంటి అనంటే ఒక నోట్ బుక్, ఒక పెన్ను పెట్టుకోండి. ఎంత నేను వీడియోస్ అప్‌లోడ్ చేసినా, నేను టైలరింగ్‌కైనా సరే, ఏది నేను చెప్పినా సరే, నేను ఎంత చెప్పినా సరే మీకేంటి అర్థమయ్యిందో మీరు రాసుకోండి. మళ్ళీ మీ బుక్స్ మీరు చూసుకునేటప్పటికి మీకు అర్థం అవ్వాలి. అలా ఉంటేనే మీకు ఈజీగా ఉంటదనమాట. ఫస్ట్‌లో మేము అలాగే రాసుకునేవాళ్ళం. తర్వాత అనుభవం, ఎక్స్‌పీరియన్స్ రావడం వల్ల అలాంటివన్నీ కొంచెం పక్కన పెడుతూ ఉంటున్నాం. అంతేగాని ఫస్ట్‌లో రాయాలి. రాస్తేనే ఎంత రాస్తారో అంత మీకు మైండ్‌కి అతుక్కుపోద్దనమాట. అందుకోసం చెప్తున్నాను. సో, ఫస్ట్ బ్యూటీషియన్ అంటే ఐబ్రోస్. ఐబ్రోస్‌కి చూసిన వాళ్ళంటారు, "ఐబ్రోసే కదా! ఆహ్, ఇలా చేస్తే అలా 50 రూపీస్ ఇస్తారు" అనేసి. కానీ ఐ బ్యూటీషియన్ ఫీల్డ్ అన్నిట్లోనూ చాలా కష్టమైన వర్క్ ఏంటి అంటే ఐబ్రోసే. ఐబ్రోస్‌లో కస్టమర్‌ని సాటిస్ఫాక్షన్ చేయడం చాలా కష్టం. అంటే మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయట్లేదు. చెప్తున్నాను. అంటే ఆహ్, మీరు ఎంత మీకు ప్రాక్టీస్ రావాలి అనడం కోసం నేను చెప్తున్నాననమాట. సో, చాలా ఇంపార్టెంట్ ఐబ్రో అండి. చాలా కష్టమైంది కూడా ఐబ్రో. మీరు చూడండి, మేకప్ నేర్చుకుంటారు. మేకప్ వేస్తూ ఉంటారు. కానీ ఐబ్రోస్ చేయమనండి ఆలోచిస్తారనమాట. ఇప్పుడు చాలా మేకప్ ఆర్టిస్ట్ ఉంటున్నారు కదా! సో, ఐబ్రోస్ చేయమంటే ఆలోచిస్తారు. నేను ఐబ్రోస్ చేయను. బ్యూటీషియన్ దగ్గరే చేసుకోండి అని అంటారు. సో, ఐబ్రోస్ అనేది అంత కష్టం. అది ఓపెన్‌గా చెప్పాలి కదా! కానీ నేర్చుకున్నారు. ఐబ్రో వచ్చేసింది అంటే ఐబ్రోయే ఈజీ. ఇప్పుడు ఎలాగా కార్ డ్రైవింగ్ చేసినప్పుడు టూ వీలర్ బెటర్ అనిపిస్తది. కానీ కార్ డ్రైవింగ్ చేసిన తర్వాత మనకి కారే ఈజీగా ఉంటది అని చెప్తున్నారు కదా! అదే మెథడ్ అన్నమాట. ఐబ్రోస్ నేర్చుకొని ఒక 10 ఐబ్రోస్ చేసినంత వరకు కష్టంగా ఉంటదండి. తర్వాత ఈజీగా వచ్చేస్తది. సో, ఫస్ట్ ఐబ్రోకి కావాల్సింది ఏంటి అంటే థ్రెడ్. సో, థ్రెడ్ అన్నమాట. థ్రెడ్‌లో ఫస్ట్ బ్రాండ్ చూడండి. మనకి ఇలా గ్రీన్ కలర్‌లో ఆర్గానికా, ORGANICA ఆర్గానికా మీకు ఫోటోస్ నేను విడిగా సైడ్‌లో అయితే నేను పెడతానండి. ఇది మిర్రర్ అంటే కెమెరా కాబట్టి మీకు రివర్స్‌లో కనిపిస్తున్నట్లు ఉంటది. సో, ఆర్గానికా థ్రెడ్ అన్నమాట. గ్రీన్ కలర్‌లో మీకు ఇలా థ్రెడ్ ఉంటది. ఇలా ఓపెన్ చేశారు అంటే మీకు థ్రెడ్ సేమ్ ఇప్పుడు నేను చేతుల్లో పట్టుకున్నాను చూడండి. ఇలా, ఇలా ఐబ్రో థ్రెడ్ అయితే ఇలా ఉంటది. దీన్ని ఎంఆర్‌పీ చూసారు అంటే మీకు ఈ ఎంఆర్‌పీ చూసారంటే మీకు 65 రూపీస్ ఉందండి. రెగ్యులర్‌గా పార్లర్‌లో నుంచి తీసుకుంటాం కాబట్టి ఒక 50 రూపీస్ అలా వేస్తూ ఉంటారు. సో, మీరు ఒక పీస్ కొన్నారు అంటే తప్పకుండా 65 వేసుకుంటారనమాట. మేము కొనినప్పుడు ఇలా డజన్ లాగా తీసుకొచ్చేస్తాం వల్ల కొంచెం తక్కువ పడతది. సో, థ్రెడ్ ఇలా గ్రీన్ కలర్‌లో ఉంటది. ఇంతకు ముందు మేము నేర్చుకునేటప్పుడు 15 ఇయర్స్ క్రితం వ్యానిటీ అనే ఒక బ్రాండ్ పింక్ కలర్ బాక్స్ సేమ్ బాక్స్ పింక్ కలర్‌లో ఉంటది. ఈ థ్రెడ్ ఇవి 2 చూసారంటే పింక్ కలర్‌లో ఉంటది. థ్రెడ్ వైట్ కలర్‌లో ఉంటది. అది మీకు బిగినర్స్‌గా ఇప్పుడే నేను నేర్చుకుంటున్నానంటే అది దొరికింది అంటే అది కొనుక్కోండి. నిజంగా నాకది ఈ మధ్య దొరకట్లేదు. వెళ్ళినా కూడా అది రావట్లేదక్క అని అంటున్నారు. సో, అదెందుకు చెప్తున్నానంటే అది కొంచెం ఇది చాలా రఫ్‌గా ఉంటది ఈ థ్రెడ్.
చాలా చాలా రఫ్ గా ఉంటది. కానీ ఆ వైట్ కలర్ థ్రెడ్ మీకు కొంచెం సాఫ్ట్ గా ఉంటది. అంటే కొంచెం ఇలా గట్టిగా లాగారంటే అది కొంచెం ఇంకా ముందే తెగిపోద్దనమాట. ఇంకొకటి గ్రీన్ కలర్‌ది ఇంకొకటి బ్లాక్ కలర్ కూడా ఉండేదండి. అది కూడా సేమ్ అది దీనికంటే ఇంకా రఫ్‌గా ఉంటది. బ్లేడ్ లాగా ఉంటది అది. అది ఇలా చేసి మీరు ఇలా మూవ్ చేస్తుంటేనే సరే విపరీతంగా వస్తదనమాట. అంటే గిర్ర్ గిర్రుమన్నట్లు సౌండ్ బాగా వస్తది. కానీ థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి అవి యూజ్ చేసి తీసినప్పటికి మనకి కొంచెం ఈజీగా ఉన్నట్లు అనిపించేది. ఎందుకంటే వైట్ కలర్ గడిగడికి తెగిపోయేది. ఇప్పుడు ఈ మధ్య ఒక 2 ఆర్ 3 ఇయర్స్ నుంచి ఈ థ్రెడ్డే యూజ్ చేస్తున్నారు అందరూను. ఆ థ్రెడ్ మరి దొరకట్లేదో మరి ఏమో తెలియట్లేదు. సో నేనెళ్ళి కనుక్కున్నాను. నాకైతే దొరకట్లేదు. ఇదే అక్క ఉంది అని అంటున్నారు. ఇది కొంచెం మీకు కొంచెం రఫ్‌గానే ఉంటది. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కస్టమర్ మీద చేసినప్పుడు చాలా చాలా స్లోగా చేసుకోండి. థ్రెడ్ చూడండి. థ్రెడ్‌ని ఫస్ట్ ఇందులో నుంచి తీసిన తర్వాత ఇలా తీసుకోండి. ఇలా తీసుకొని కొంచెం ఇంత దూరం ఎంతో ఇంత దూరం ఇలా వదిలేసి నోట్లో ఇలా పట్టుకోండి. అంటే ఒక పళ్ళు ఎటువైపు మీకు కంఫర్టబుల్ ఉందో అటువైపు మీరు టైట్‌గా పట్టుకోండి. ఇలా. ఇలా టైట్‌గా పట్టుకొని మీరిలా లాగి చూసినా రాకూడదనమాట. సో, అంత టైట్‌గా మీరు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను నాకు ఆపోజిట్‌లో థ్రెడ్‌ని తీసుకువెళ్తున్నాను. నాకు ఆపోజిట్‌లో థ్రెడ్‌ని తీసుకువెళ్ళి ఈ 3 ఫింగర్స్ ఉంది చూడండి. ఈ ఈ చిటికెన్ వేలు కాకుండా, బొటన వేలు కాకుండా ఈ 3 ఫింగర్స్ ఉంది కదా! ఈ 3 ఫింగర్స్‌ని ఇలాగా ఒక లైన్ ఉంది కదా! దీంట్లో ఇలా పెట్టండి. పెట్టి ఇలా తీసుకొచ్చేయండి. అంటే ఈ ఫింగర్స్ నా వైపు ఉంది. సో, ఇలా పెట్టి ఇలా తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత నా వైపు నేను చుడతన్నాను. 1, 2, 3. సో, నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను. కొంచెం మీరు గమనించండి. ఈజీగా ఉంటది. ఇప్పటికిప్పుడు ఈ థ్రెడ్‌కి ఎక్కడికి వెళ్ళాలక్క అని అనుకున్నారంటే, నార్మల్‌గా మీ ఇంటి దగ్గర మిషన్ థ్రెడ్ ఉంటుంది కదా! అంటే దారాలు ఉంటుంది కదా! అవి కొనుక్కొని దాంతో ప్రాక్టీస్ చెయ్యండి. దాని తర్వాత ఈ థ్రెడ్ తీసుకోండి. సో, ఇప్పుడు ఇలా పట్టుకొని మీకోసం నేను ఇలా చుడతన్నాను. చుట్టేసి ఈ 3 ఫింగర్స్‌ని నా వైపు నన్ను చూసినట్లు ఉంది ఈ ఫింగర్స్. ఇలా పెట్టి 1, 2, 3 ఈ 3 కూడా నా వైపే చూడుతున్నాను. సో, మీరు ఇలా కూర్చొని నేను ఎలా చెప్తున్నానో అలా ట్రై చేయండి. దీని తర్వాత ఈ థంబ్ ఫింగర్ ఉంది కదండీ! సో, ఈ 3 ఫింగరు ఈ పై దారంలో ఉండాలి. ఈ థంబ్ ఫింగర్‌ని కింద దారంకి తీసుకొచ్చేయండి. అంటే సిజర్ లాగా ఉండాలన్నమాట మీకు చూస్తే. సో, ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇటువైపు ఈ థ్రెడ్‌ని ఇలా హోల్డ్ చేసుకోండి. ఇలా టైట్‌గా మీరు హోల్డ్ చేసి ఈ ఒక్క లైన్ ఉంది కదా! ఈ ఒక్క లైన్‌లో మీరు ఇలా ఫింగర్ పెట్టి ఇలా టైట్‌గా ప్రెస్ చేయాలి. మళ్ళీ దీంతో ఇలా తీయాలి. మళ్ళీ ఇది ప్రెస్, ఓపెన్. ప్రెస్ చేసి ఓపెన్. ప్రెస్, ఓపెన్. ప్రెస్ చేసి ఓపెన్. ప్రెస్ చేయడం, ఓపెన్ చేయాలి. ఇది ఫస్ట్‌లో చిక్కు పడినట్లు ఉంటది. మాకు అలవాటయింది కాబట్టి నేను ఇంత ఇదిగా చేస్తున్నాను. సో, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చెయ్యండి. ఎంత ఇలా సౌండ్ రావాలి. సో, ఇలా చేయాలన్నమాట. సో, ఇంత సౌండ్ రావాలి. మీకు ఇక్కడ తెగిపోకూడదు. మరి అంటే ఇక్కడ టైట్‌గా పట్టుకోవాలి. ఇక్కడ టైట్‌గా ఉండాలి. ఇది మాత్రం మీకు మూవ్ అవుతూ ఉండాలి ఇలా. స్లోగా ఇక్కడ అంటే మరీ టైట్‌గా ఉండక్కర్లేదు. ఇలా స్లోగా ప్రెస్ చేయండి. దగ్గరికొచ్చిన తర్వాత ఈ బొటనవేలుతోటి ఇలా తీయండి. ఇప్పుడు ఇది ఇలాగ. ఇలా వచ్చి ఇలా తీయండి. ఇలా వచ్చి ఇలా తీయండి. ఇలా వచ్చి ఇలా తీయండి. కొంచెం మీకు ఇలా తీస్తున్నప్పుడు మన నోటి దగ్గరికొచ్చేస్తది. అప్పుడు కొంచెం ఇలా కిందకి లాగేసుకోండి. ఇలా. ఇలా చేస్తూ ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఇలా చేశారంటే మిషన్ థ్రెడ్ అన్నా సేమ్ మెథడే అన్నమాట. సో, ఇప్పుడు ఒక మిషన్ థ్రెడ్ ఉందనుకోండి. ఈ థ్రెడ్‌ని ఇలా నోట్లో ఇలా పట్టుకోండి. సేమ్ 1, 2, 3 మిషన్ థ్రెడ్ ఇలాగ పట్టుకున్నాను చూడండి. 3 టైమ్స్ చేసి ఇది. ఇంతలాగా మీ హ్యాండ్స్ అనేది మూవ్ అవ్వాలన్నమాట. ఫ్రీగా. ఒకవేళ నేను ఫాస్ట్‌గా చెప్తున్నట్లు ఏదైనా మీకు అర్థం కాకపోతే కూడా చెప్పండి. నేను నెక్స్ట్ టైమ్ కొంచెం మార్చి ఎలా చెప్పాలో మీకు అర్థమైనట్లు చెప్తాను. సో, ఇలా ప్రాక్టీస్ అయితే చెయ్యండి. చేసినప్పుడు ఏంటవుతది అంటే ఒక 1 వీక్
1 వీక్ మనం థ్రెడ్ ప్రాక్టీస్ చేస్తున్నాం అని అనుకోండి. కంపల్సరీ మీకు తలనొప్పి వస్తది. ఎందుకు తలనొప్పి వస్తది అంటే ఇది టైట్‌గా ఇలా పట్టుకుంటున్నారు. సో, ఇలా మీరు పళ్ళుని ఇలా అండి ఎంతసేపు ఉండగలరో, సో, ఎంతసేపు ఉంటున్నారో, ఇది సడెన్‌గా ఒక ప్రాక్టీస్ ఇంతవరకు మన బాడీలో ఇలాంటి అలవాటు లేదు. కొత్తగా మనం ట్రై చేస్తున్నప్పుడు కంపల్సరీ తలనొప్పొస్తది. కళ్ళు కూడా పెయినొస్తది. ఎందుకంటే మొత్తం ఇదంతా లాగేసినట్లు పెయిన్ అయితే వస్తది. అంటే అందరికీ వస్తదా అంటే అందరికీ రావాలి అనేసి లేదు. కొంతమందికి కంపల్సరీ వస్తదనమాట. న్యూగా మీరు చేస్తున్నారు బిగినర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారంటే కంపల్సరీ తలనొప్పొస్తది. ఈ వేలు దగ్గర కూడా మీకు ఈ థ్రెడ్ యూజ్ చేశారు అంటే థ్రెడ్ పడి అంటే ఇప్పుడు ఒక థ్రెడ్‌ను పట్టుకొని కాసేపు ఇలా లాగి చూస్తేనే మీకు పెయిన్ వస్తది కదా! అలాంటిది ఇలా చేస్తూ ఉండడం వల్ల కంపల్సరీ ఈ బొటన వేలుకిను ఈ ఈ వేలు ఏంటంటారు చూపుడు వేలుకును కంపల్సరీ పెయిన్ వస్తది. అంటే చిన్నది మీకు తగిలినట్లు ఉంటది. నాకైతే సీజన్ టైమ్ దీపావళి వచ్చింది అంటే ఈ వేలంతా మనం ఆల్రెడీ హ్యాండ్ సెన్సిటివ్‌గా ఉంటుంది కదా! అందువల్ల మీకు ఏకంగా నాకు కట్ అయ్యి బ్లడ్డే వచ్చేస్తదనమాట. అంతలా కట్ అవుతది. సో, నేను వేలు మార్చి చేస్తూ ఉంటాను. సో, నాకు అలవాటయిపోయింది కాబట్టి ఏ వేళ్ళు ఎలా చేయాలి అని చూసి నేను ఫింగర్ మార్చి నేను చేస్తాను. సో, ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయవలసింది థ్రెడ్ ప్రాక్టీస్. ఐబ్రో కంపల్సరీ చేయవలసింది ఐబ్రో ప్రాక్టీస్ అన్నమాట. ఐబ్రో వచ్చిందంటేనే మిగిలిందంతా వస్తదండి. సో, ఐబ్రోకి మనకి ఇందులో లాస్ ఉందక్క అనేసంటే ఒక థ్రెడ్ మనం 50 రూపీస్‌కి తీసుకుంటాము. కానీ ఇందులో ఎలా చూసినా ఒక 40 ఐబ్రోస్ దాకా చేయొచ్చు. 40, 50 ఐబ్రోస్ దాకా మనం ఈ థ్రెడ్‌తో చేయొచ్చన్నమాట. సో, లాస్ ఉండదు. కానీ మనకు కంపల్సరీ బ్యాక్ పెయిన్ రావడం, ఇవన్నీ రావడం ఇలాంటివన్నీ ఉంటదన్నమాట. సో, ఈ ప్రాక్టీస్ అయిన తర్వాత నేను ఈ ప్రాక్టీస్ కంప్లీట్ చేసేసాను అనేసి కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లాస్‌కి వెళ్దాం. ఎందుకంటే ఇది ఫాస్ట్‌గా వెళ్ళాను అయినా కూడా మీకు కొంచెం అర్థం అవ్వదు. సో, మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ నేను నెక్స్ట్ క్లాసెస్ తీసినా కూడా ఈ క్లాసెస్ అంతా మీకు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకేంటి అర్థమయ్యిందో అలా మీరు రాసి పెట్టుకోండి. అంటే మీకు అర్థమైనట్లు రాసి పెట్టుకోండి. సో, ఈరోజు డే 1 ఐబ్రో క్లాస్ చూసారనమాట. సో, బ్యూటీషియన్ క్లాస్ టోటల్‌గా వస్తది. మేకప్ క్లాస్ కూడా నేను అప్‌లోడ్ చేస్తానండి. కొంచెం టైం మాత్రం ఇవ్వండి. ఎందుకంటే నాకు కొంచెం ఆహ్, బాబుకి ఈ రోజుకి హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి అంటే 80% వాడి క్యూర్ అయిపోయింది. సో, ఈరోజు నాకు స్టార్ట్ అయిందనమాట. అయ్యో! మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అనుకుంటున్నాను. సో, మరి ఇంకా ఏమో మా ఇంట్లో అందరికీ వస్తుంది. ఇది నార్మల్‌గా హీట్ కోసం వచ్చిందో తెలియలేదు. లేదు వాడి నుంచి నాకు మళ్ళీ వచ్చిందో తెలియదు. కానీ వాడికొచ్చి చాలా రోజులయింది కదా! సో, తగ్గుతున్నప్పుడు ఇంకొకళ్ళకి అటాక్ అవుతుందో ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సో, కళ్ళైతే చాలా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అంటే చిన్న ఏదో డస్ట్ పడి డిస్టర్బెన్స్ ఎలా ఉంటదో అలా ఉందన్నమాట. సో, ఇలా రెడ్డిష్‌గా ఇలా అవుతూ ఉంది. మార్నింగ్ నుంచి ఉంది. సో, వాడిని తీసుకువెళ్ళి హాస్పిటల్‌కే తీసుకువెళ్ళాను. సో, అలా నేను చూపించి రావాల్సింది. కానీ నాకప్పుడు అంతగా అనిపించలేదు. సో, రిటర్న్ వచ్చిన తర్వాత ఆఫ్టర్‌నూన్ నుంచి చాలా ఎక్కువుందన్నమాట. సో, అందువల్ల కొంచెం చెప్తున్నాను. సో, ఈ వీడియోస్ రెగ్యులర్‌గా కంటిన్యూ చేద్దామంటే కూడా హెల్త్ ఇష్యూస్ కొంచెం అప్పుడప్పుడు మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. కానీ వీలైనంత వరకు నేను మీకు రెగ్యులర్‌గా పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే కరెంట్ లేదు. అందుకే నిన్న వీడియోకి, ఈ రోజు వీడియోకి మీకు కొంచెం బ్రైట్‌నెస్ తగ్గే ఉంటది. సో, కరెంట్ లేదు. కొంతసేపు వెయిట్ చేసి చూస్తాము అనేసి అలా వెయిట్ చేస్తున్నాననమాట. ఇప్పటికి కరెంట్ రాలేదంటే వెళ్లి మళ్ళీ రిటర్న్ అయితే వస్తాను. సో, ఈరోజు క్లాసు డే 1 ఐబ్రో క్లాస్ అండి. ఎలా అనిపించింది? ఏదైనా తెలుసుకున్నారా? ఏదైనా నేర్చుకున్నారా? అనేసి కిందన కామెంట్ బాక్స్‌లో చెప్పండి. రేపు హెయిర్‌ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో, కొంచెం స్లోగా వెళ్ళినా గాబరా పడకుండా స్లోగా నేర్చుకోండి. బ్యూటీషియన్స్‌కి ఉండవలసిన ఒక లక్షణం ఏంటి అంటే చాలా 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 ఓపిక. అది ఆటోమేటిక్‌గా ముందే ఉంది అనుకోండి వచ్చిన కస్టమర్స్ దగ్గర మనం అది కొంచెం ఈజీగా ఉంటదనమాట. లేదు నేను ఎక్కువ కోపపడతాను, చేస్తాను అంటే కొంచెం కష్టమైన పని. ఎందుకంటే చాలా చాలా కస్టమర్స్‌ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటది. అందుకోసం చెప్తున్నాను. సో, బాయ్ అండి. అండ్ ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరికీ లవ్ యూ అండి. చాలా 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 థాంక్స్. బాయ్ అండి.